హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా చైనాలో తయారైన ఓ ఏఐ చాట్బోట్ అమెరికా మార్కెట్లో సునామీలా వచ్చింది. ఈ యాప్ని డీప్సీక్ అనే చైనీస్ కంపెనీ డెవలప్ చేసింది. వావ్! ఈ యాప్ కేవలం కొన్ని రోజులలోనే యాపిల్ స్టోర్లో ఎక్కువగా డౌన్లోడ్ అయిన ఫ్రీ యాప్గా మారిపోయింది. ఇది ఎందుకు వైరల్ అయ్యిందో చూద్దాం. మొదటి నుంచి చివరి వరకు ఈ యాప్ గురించి నేను చెప్పాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి. ఇక మొదలు పెడదాం. డీప్సీక్ అంటే ఏమిటి? డీప్సీక్ అనేది ఓపెన్ సోర్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని డెవలప్ చేసే చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. దీని హెడ్ క్వార్టర్స్ చైనాలోని హ్యాంగ్జోలో ఉంది. లియాంగ్ వెంగ్ఫంగ్ దీనిని స్థాపించాడు. అతను ఒక చైనీస్ ఎంటర్ప్రెనర్ మరియు బిజినెస్ మ్యాన్. ఈ కంపెనీ 2023 జులైలో ప్రారంభమైంది, కానీ జనవరిలోనే ఈ యాప్ యుఎస్ మార్కెట్లో బాగా పాపులర్ అయింది. ఈ డీప్సీక్ని కేవలం $6 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 51 కోట్ల రూపాయలతోనే తయారు చేశారు. అవును, నమ్మలేని విషయమే. ఇది అమెరికాలోని ఏఐ కంపెనీల ఖర్చులతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ తయారు చేయడానికి $100 మిలియన్ ఖర్చు పెట్టింది. మెటా కూడా వారి ఏఐ లామాని తయారు చేయడానికి $60 మిలియన్ పెట్టింది. 2023లో ఓ చైనీస్ స్టార్టప్గా మొదలైన ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డౌన్లోడ్స్ కొట్టేసింది. ఫాస్ట్గా గ్రోత్ అయ్యి బాగా పాపులర్ అయిపోవడమే కాదు, ఈ ఏఐ యాప్ కూడా మంచి కాంట్రవర్సీస్ తీసుకొచ్చింది. అప్పట్లో అమెరికా చాలా చాట్ బాట్స్ని రిలీజ్ చేయడంతో చైనీస్ టెక్ కంపెనీ బైడు ఎర్ని అనే చాట్ బాట్ని తీసుకొచ్చింది. కానీ అది పెద్దగా హిట్ కాలేదు. ఆ తరువాత టెన్సెంట్, బైటీ డాన్స్ కూడా అమెరికన్ చాట్ బాట్స్కి పోటీగా జనాల్ని అంతగా ఆకట్టుకోలేకపోయారు. అయితే ఈ యాప్ హిట్ అయింది ఎలా? చాలా తక్కువ ఖర్చులోనే సుమారు 51 కోట్ల రూపాయలకే ఈ యాప్ తయారయ్యింది. అంటే అమెరికన్ ఏఐ కంపెనీలు ఏకంగా $1 బిలియన్ ఖర్చు చేస్తున్నా దీని మార్కెట్ మీద ఏమాత్రం ప్రభావం ఉందో చెప్పడం కష్టమే. ఫుల్ ఫ్లెడ్జ్ ఏఐ కంపెనీలకు డీప్సీక్ గట్టిగా పోటీ ఇచ్చింది. ఈ ఏఐ సిలికాన్ వ్యాలీ కంపెనీలకు అనుకోని సమస్యలను తెచ్చిపెట్టింది. ఒక చైనా కంపెనీ అమెరికాలో ఇప్పుడు బాగా ఫేమస్ అయింది అన్నమాట. ఇది వాస్తవానికి ఒక కొత్త సాంకేతిక విప్లవం అని చెప్పుకోవచ్చు. డీప్సీక్ యొక్క ఈ విజయం కొత్త ఏఐ డెవలప్మెంట్ స్టేట్లోకి ప్రపంచాన్ని తీసుకెళ్లింది. ఈ యాప్ నుంచి వచ్చే లైవ్ డేటా చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను ఇచ్చేలా రూపొందించడమే కాదు, చైనాలో తయారయ్యే ఏఐ మోడల్స్ ఎలా బాగా వర్క్ అవుతాయో కూడా ఈ సిస్టమ్ చెబుతోంది. ఈ ఏఐ ప్రపంచంలో చైనా, అమెరికా ఆధిపత్యంపై ప్రశ్నలను లేవనెత్తి కొత్త మార్గాలను తెరిచింది. ఇప్పుడు ఈ డీప్సీక్ యాప్ రావడంతో అమెరికన్ కంపెనీల స్టాక్స్ పడిపోయాయి. ఎన్విడియా వంటి కంపెనీలు కొత్త ఏఐ చిప్స్ తయారు చేస్తున్నాయి. డీప్సీక్ తక్కువ ఖర్చుతో తయారు చేసిన చిప్స్తో ఏఐ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో ఒక రోజులో ఎన్విడియా స్టాక్స్ సుమారు $600 బిలియన్ల పడిపోయాయి. అమెరికా చరిత్రలో ఇంత నష్టపోయిన కంపెనీ మరేదీ లేదు. దీని ప్రభావం అంతా మార్కెట్పై స్పష్టంగా కనిపించింది. ఈ ఏఐ యాప్ వల్ల అమెరికన్ టెక్ కంపెనీలు ఒక్కసారిగా పెద్ద పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంఘటనలు, స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఈ ఆటలో డీప్సీక్ ఎంత విజయవంతం అయిందంటే ఈ కంపెనీ వారి చిప్లను తయారు చేసే విధానంపై ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రశ్నలు వచ్చాయి. ఇదే కాక దీనికి సంబంధించిన ఇన్వెస్టర్స్ ఇప్పటి వరకు ఊహించిన స్ట్రాటజీతో కాకుండా కొత్త ఆలోచనలు మార్కెట్లోకి తేవాల్సిన టైం వచ్చేసింది. ఈ డీప్సీక్ ఏఐ చాట్ జీపీటీ లాంటిదే. మీరు ఏ ప్రశ్న అడిగినా మీకు అద్భుతమైన సమాధానాలు ఇస్తుంది. కానీ యాప్ వల్ల ఒక చిన్న సమస్య ఏమిటంటే చైనాకు సంబంధించిన సెన్సిటివ్ అంశాలు అడిగినప్పుడు డీప్సీక్ అవన్నీ సెల్ఫ్ సెన్సార్షిప్ చేసి తప్పించుకుంటుంది. అంటే ఒక ప్రశ్న అడిగినప్పుడు చాలా వేగంగా సమాధానం వస్తుంది, కానీ కొన్ని సెన్సిటివ్ అంశాలపై జాగ్రత్తగా స్పందిస్తుంది. ఇతర ఏఐ యాప్లతో పోల్చితే డీప్సీక్ కొంత డిఫరెంట్గా ఉంటుంది. దీనికి మరింత బెటర్ సెర్చ్ ఇంజన్ ఉంది, అందుకే యూజర్లు పేజీ లోడ్ అవుతున్నప్పుడు కూడా వేగంగా సర్వీసులను పొందుతారు. ఇది ఇతర యాప్లతో పోల్చితే ఎక్కువగా ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ చాట్బోట్ చాలా వేగంగా సమాధానాలు ఇస్తోంది, కానీ అది వాస్తవానికి నిజమైన సమాచారాన్ని చెప్పకపోవచ్చు. మీరు 1989 జూన్ 4న చైనాలో జరిగిన తియానన్మెన్ స్క్వేర్ సంఘటన గురించి అడిగితే డీప్సీక్ నుంచి ఎలాంటి ఇన్స్టంట్ రిప్లై వస్తుందో తెలుసా? ఆ టాపిక్పై సమాధానం ఇవ్వకూడదని తన సెన్సార్షిప్ పాలసీలో ఉంది అని చెబుతుంది.
మరి ఇప్పుడు మనం డీప్ సీక్ ఏఐ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ డీప్ సీక్ ఏం చేయగలదు, ఎలా మనకు బాగా హెల్ప్ చేస్తుందో చిటికెలో చెబుతా. ముందుగా డీప్ సీక్ వలన స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. పెద్ద పెద్ద డేటాలు ఉన్న క్షణాల్లో టిక్కు టిక్కు అంటూ ఫలితాలు ఇవ్వగలదు. ఎంత స్పీడో అంత అక్యూరసీ. ఇదే దీని సీక్రెట్. మరి అక్యూరసీ గురించి మాట్లాడుకుంటే ఇది ఏదైనా డేటాను మంచిగా జల్లెడపట్టి మనకు సరిగ్గా ఏం కావాలో దాన్ని చూపిస్తుంది. ఇందులో ఎలాంటి తప్పులు ఉండవు. ఖచ్చితంగా మనకు కావలసిన ఫలితాలే ఇస్తుంది. ఇంకా డేటా ఇన్సైట్స్ రాబట్టడంలో డీప్ సీక్ ఏఐ ఇంతకు ముందెప్పుడూ మనం చూడలేనంత హెల్ప్ చేస్తుంది. ఇక వ్యవసాయంలో అయితే రైతులకి భూమిలో పంట వేయాలో, వాతావరణం ఎలా ఉందో చెప్పడం మాత్రమే కాకుండా పంటల్లో ఎక్కడా సమస్యలు వచ్చాయి అని కూడా చెప్పేస్తుంది. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఎడ్యుకేషన్లో ఇది పర్సనల్ ట్యూటర్లా మారిపోతుంది. మీకు కావాల్సినంత పర్సనలైజ్డ్ లెర్నింగ్ సబ్జెక్ట్లో ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు. తర్వాత కాస్ట్ రిడక్షన్ గురించి మాట్లాడితే ఏఐ వాడితే బిజినెస్లలో మనుషుల ద్వారా జరిగే పొరపాట్లు తగ్గిపోతాయి, ఖర్చులు తగ్గి ప్రొడక్టివిటీ పెరిగిపోతుంది. ఇంకా హెల్త్ కేర్లో పేషెంట్స్కు రియల్ టైంలో పరిష్కారాలు అందించడం, ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేయడం కాస్త నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. వింటుంటే ఏదో సూపర్ టెక్నాలజీ అనిపించకపోలేదు, కానీ దీనికి కొన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ జాబ్ లాస్ గురించి చెప్పుకుంటే మనం ఏఐ సాఫ్ట్వేర్స్ని యుటిలిటీస్గా వాడేస్తున్నప్పటికీ చాలా జాబ్స్ పోతున్నాయి, అలాగే పోతాయి కూడా. ఇంకా డేటా ప్రైవసీ కూడా పెద్ద సమస్య. మన డేటా మొత్తం తీసుకుని ప్రాసెస్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. వ్యక్తిగత డేటా ప్రైవసీ కాపాడటం చాలా కష్టమైన పని. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ అయితే దాని రిజల్ట్స్ ఎంత దారుణంగా ఉంటాయో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. తరువాత హ్యూమన్ జడ్జ్మెంట్ కూడా పోతుంది. ఒకవేళ మనం ఏఐ మీద ఎక్కువగా డిపెండ్ అయితే మన నిర్ణయాలు, ఆలోచనలు తక్కువ అవుతాయి. మన జడ్జ్మెంట్ లేకుండా ప్రతి క్షణం ఏఐ మీద ఆధారపడితే ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. ఇదంతా మంచి అనిపించినా సరే, ఎమోషన్స్, విలువలు లేకుండా ఏఐ డిసిజన్స్ తీసుకుంటే అనారోగ్యాలు వస్తాయి. ఇందులో ఎథికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. డీప్ సీక్ ఏఐలో ఏంటంటే డిసిజన్ మేకింగ్ ప్రాసెస్లో ఎథికల్ ఇష్యూస్ వచ్చి రాంగ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఇలాంటి టెక్నాలజీని ఎంత సురక్షితంగా ఉపయోగిస్తే అంత మంచిది. సో గైస్, డీప్ సీక్ ఏఐ చాలా బాగా పనికి వస్తుంది, కానీ కొన్నిసార్లు దీని వాడకం కూడా కొన్ని ప్రమాదాలను తెచ్చిపెట్టొచ్చు. మనం దీన్ని సరిగ్గా యూజ్ చేస్తే దానివల్ల వచ్చిన ఫలితాలు మనకు సహాయపడతాయి. ఇది అందరికీ ఒక మెసేజ్. ఏఐ రంగంలో చిన్న కంపెనీలు కూడా విప్లవం తీసుకురాగలవు అని. డీప్ సీక్ చైనా నుండి వచ్చిన అమెరికన్ ఏఐ మార్కెట్పై గొప్ప ప్రభావం చూపింది. మరి మీరు ఈ చాట్బోట్ని ట్రై చేశారా? దీని గురించి ఏం అనుకుంటున్నారు అని కామెంట్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నాకు మీ ఫీడ్బ్యాక్ చాలా ముఖ్యం, కాబట్టి కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.